రాష్ట్ర రాజకీయాల్లో ఆ మంత్రికి క్లీన్ చిట్ ఉంది. బట్ ఇదంతా గత జ్ఞాపకాలుగా మిగిలిపోతున్నాయట. ప్రస్తుతం అమాత్యుని అనుచరగణం ప్రత్యేకించి ఒకరిద్దరు చోటామోటా నేతల ధనదాహంతో అమాత్యునికి అవినీతి మరకలు అంటుకున్నాయట. అనుచరులం అంటూ మండలానికి నేత మంత్రి పేరు చెప్పుకొని అవినీతితో దున్నేస్తున్నారట. అమాత్యులు అమరావతిలో ఉంటే ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం అదే అదనుగా ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నారట. ఇంతకీ ఎవరా మంత్రి? నియోజకవర్గంలో ఇంత జరుగుతున్నా ఆ మంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారు? మంత్రికి చోటా నేతలతో ఉన్న అనుబంధం ఏంటి? అలాగైతే వాచ్ దిస్ సీనియర్ మినిస్టర్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్నర్ పాలిటిక్స్. ఆనం ఏపీతో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనూ పరిచయం చేయక్కర్లేని రాజకీయ కుటుంబం. సింహపురి పొలిటికల్ స్క్రీన్ పై దశాబ్దాల పాటు ఒక వెలుగు వెలిగింది ఆనం ఫ్యామిలీ. ప్రస్తుతం ఆ కుటుంబం నుంచి ఏపీలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. తెలుగుదేశం ఆవిర్భావంలో యువనేతగా రాజకీయ రంగ ప్రవేశం చేసి ఆపై కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ ప్రస్థానం కొనసాగించారు. వైఎస్ హయాం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ దాకా ఆయనకు జిల్లాలో తిరుగులేదు. అవినీతి మచ్చలేని నేతగా గుర్తింపు పొందారు. తన రాజకీయ ప్రయాణంలో ఎంతో మంది లీడర్లను తీర్చిదిద్దారు. అలాంటి ఆనంకు అనుచరులుగా చెప్పుకుంటున్న వారు అవినీతి మరకలు అంటిస్తున్నారన్న ప్రచారం ఇప్పుడు నెల్లూరు జిల్లా పొలిటికల్ స్క్రీన్ పై హల్చల్ చేస్తుందట. ఆత్మకూరు నియోజకవర్గంలోని కొందరు నేతలు మండలానికి ఒకరు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మిన చందంగా మంత్రి పేరు చెప్పుకొని అందిన మేరకు దోచుకుంటున్నారట. అధికార బలం, ఆనం అండదండలు ఉన్నాయనే వంకతో అక్రమ వ్యాపారాలకు తెరలేపుతున్నారట. మంత్రి పేరు చెప్పుకొని అధికారులను గుప్పెట్లో పెట్టుకుని ప్రకృతి సంపదను యథేచ్ఛగా దోచుకుంటున్నారట. మా మాటే మంత్రి మాట అని కలరింగులు ఇస్తూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారట కొందరు నేతలు. ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రవహించే పెన్నా పరివాహకం ఇప్పుడు ద్వితీయ శ్రేణి నాయకులకు కాసులు కురిపిస్తుందట. ముఖ్యంగా సంగం, చేజల్ల, అనంతసాగరం మండలాల మీదుగా ప్రవహించే పెన్నా నదిలో ఎడాపెడా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారట. అనుమతులు లేకుండానే కొన్ని మండలాల్లో రాత్రింబవళ్లు పెద్ద పెద్ద టిప్పళ్లతో ఇసుక రవాణా చేస్తూ కోట్లకు పడగెత్తుతున్నారట తెలుగు తమ్ముళ్లు. అధికార పార్టీ నేతలే కావడంతో పోలీసులే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సంగం, అనంతసాగరం, ఆత్మకూరు పోలీస్ స్టేషన్లకు పెద్ద ఎత్తున ముడుపులు మూట చెప్పి రాజమార్గంలోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతుందన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల సంగం మండలం పేరమణ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 7గురు మృతి చెందడంతో ఇసుక అక్రమ రవాణాపై పెద్ద ఎత్తున విమర్శల తుఫాను చెలరేగుతోందట.